హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో నా దగ్గరికి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి నాన్న. ఆ కామెంట్స్లో మ్యాక్సిమం ఎక్కువ మంది అడిగే కామెంట్స్ ఏంటంటే మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సీట్ వస్తుందా రాదా. సో ఆల్రెడీ దాని గురించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దాంట్లో క్లియర్గా ఆ వీడియో అయితే షూట్ చేశాం. ఆ వీడియో మీరు స్కిప్ చేయకుండా నీట్గా కానీ చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ దాని కింద మీరు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే మళ్ళీ అంటే దాని అర్థం ఏంటి, మీరు వీడియోని కాన్సన్ట్రేషన్ చేసి చూడట్లేదు, అవునా. సో నెక్స్ట్ వన్ సెకండ్ ఏంటంటే మేము లోకలా నాన్ లోకలా, ఎన్ని మార్క్స్ వస్తే మేము లోకల్కి వెళ్తాము, నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ చదివితే మేము లోకల్కి వెళ్తాము. సో లోకల్ ఎలా కన్సిడర్ చేస్తారు, లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి. సో ఇది ఫస్ట్ ఈరోజు అడిగిన క్వశ్చన్కి మీకు నేను ఇవ్వబోయే ఆన్సర్ నాన్న. సో ఈ వీడియోలో మీకు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అనేది నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడానికి. ఓకే రండి నాన్న. సో మ్యాక్సిమము యాక్చువల్గా అయితే ఇది మనం తెలంగాణలో చూసుకున్నా ఏపీలో చూసుకున్నా మనకు రెండిట్లలో ఏంటంటే లోకల్గా కన్సిడర్ చేస్తారు, నాన్ లోకల్గా కన్సిడర్ చేస్తారు, అవునా. సో ఇప్పుడు ఎలా ఉంటుంది తెలంగాణలో ఏపీలో అని కానీ చూస్తే ఫస్ట్ మనము ఎక్కడి నుంచి మనం కన్సిడర్ చేస్తాము మ్యాక్సిమం అంటే మన లాస్ట్ మన నీట్ ఎగ్జామ్, అవునా. మనం రాసింది ఏంటిది నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ రాసామంటే ఏ క్లాస్ అయిపోతే మనం నీట్ ఎగ్జామ్ రాస్తాము 11th 12th ఇంటర్మీడియటే కదా. సో మీరు ఏదైతే లాస్ట్ చదివిన ఇయర్ నుంచి మీరు 4 years ఎక్కడైతే కంటిన్యూగా చదివింటారు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th 9th అర్థమవుతుందా. 4 years ఎక్కడైతే కంటిన్యూగా చదివి ఉంటారో వాళ్ళని ఏమంటారంటే లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఏ ఏరియాలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాలోనే ఉన్నారు. సో ఆంధ్రాలో ఉన్నప్పుడు మీరు 6th 7th 8th 9th అర్థమవుతుందా. 6th 7th 8th 9th 4 years మీరు ఒక చోట చదివారు. 10th 11th 12th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 10th వేరే ఏరియాలో మీరు చదివారు, అంటే వేరే స్టేట్ లో చదివారు. అప్పుడు మీరు ఎక్కడ అవుతారు లోకల్, ఆంధ్రాలో మీరు లోకల్ అవుతారు. ఎక్కడ అవుతారమ్మా ఆంధ్రాలో లోకల్ అవుతారు. దానికోసమే నేను మీకు టేబుల్ అయితే వేసి పెట్టాను, క్లియర్ గా చూడండి. ఇప్పుడు అంతకు ముందైతే మనకి సో 7 years ఒకే చోట మనకి చదవాలి అని ఉండేవాళ్ళు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ ప్లేస్ లో అయితే మీరు కంటిన్యూగా ఎక్కడికి మారకూడదు అనమాట, 6th నుంచి 12th వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే సో తెలంగాణలో కానీ చూసుకుంటే సో తెలంగాణ వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఏదైతే ఒకవేళ నీట్ ఎగ్జామ్ కాకుండా ఇంకా ఎగ్జామ్ అయితే అంటే ఒకవేళ డిగ్రీ చదివిన వాళ్ళు అయితే సో డిగ్రీ 3rd year, 2nd year, 1st year అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో ఇంటర్మీడియట్ అలా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు ఏంటి నీట్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు రండానా. సో ఫస్ట్ తెలంగాణ చెప్తాను, తర్వాత ఏపీ చెప్తాను. ఎందుకు మేడం మీరు తెలంగాణ సపరేట్ ఏపీ సపరేట్ అంటే ఒక చిన్న వేరియేషన్ అయితే ఉంది, చెప్తాను రండి. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ స్టేట్ లో అర్థమవుతుందా. సో ఏపీ స్టేట్ లో ఇప్పుడు చూడండి 6th 7th 8th 9th చదివారు అంటే అప్పుడు ఎన్ని 4 years చదివారు. 6th క్లాస్ నుంచి 12th వరకు 4 years ఏపీలో చదివారు. తెలంగాణలో వచ్చేసరికి 3 years చదివారు. అప్పుడు నేను ఏం చెప్పాను మీకు, 4 years కంటిన్యూగా ఎక్కడైతే చదివి ఉంటారో వాళ్ళని ఏమంటారు లోకల్ అంటారు. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఏ లోకల్ అయ్యారు, ఏపీ లోకల్ అవుతారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది, మరి మేము ఇంటర్మీడియట్ వేరే చోట చదివాం కదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాన్న. దానికి మీకు ఇక్కడ వేసాను చూడండి కింద. ఓకే సో ఇక్కడ చూడండి. సో ఓకే ఆర్డర్ లో చెప్తాను. ఇప్పుడు రండి ఇక్కడ చూడండి నాన్న. మళ్ళీ ఇక్కడ 6th 7th 8th ఏపీలో చదివారు. నెక్స్ట్ రిమైనింగ్ 4 years తెలంగాణలో చదివారు. అప్పుడు వాళ్ళు ఏపీకి వెళ్తారా తెలంగాణకి వెళ్తారా అంటే తెలంగాణ లోకల్ కిందకి వెళ్తారు. 4 years అన్నాను, 6th నుంచి 12th లోపు 4 years. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th 7th 8th 9th 10th అంటే అప్పుడు ఎన్ని ఇయర్స్ 5 years ఎక్కడ చదివారు ఏపీలో చదివారు.
అప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలంగాణకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు లోకల్ అవుతారా, నాన్ లోకల్ అవుతారా? ఏపీ లోకల్ అవుతారా, నాన్ లోకల్ అవుతారంటే ఏపీ లోకల్ అవుతారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీరు ఏపీలో ఇంటర్మీడియట్ చదివారు, నెక్స్ట్ తెలంగాణలో 6th నుంచి 10th వరకు చదివారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ లోకల్ అవుతారు? తెలంగాణ లోకల్ అవుతారు. ఎందుకంటే మీకు వచ్చే క్వశ్చన్స్ వేరు వేరు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. సో ఆ వేరుగా ఎలా అరైజ్ అవుతుంటే ఒకరు ఆలోచించేది ఇంకొక విధంగా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం అందరం ఒకే విధంగా థింక్ చేయం. కాబట్టి డెఫినెట్ గా మేము ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివాము, మరి 6th నుంచి మేము 10th వరకు ఏపీలో చదివాము. ఒకవేళ ఇంటర్మీడియట్ అక్కడ చదివాం కాబట్టి మేము ఏమైనా లోకల్ అవుతామా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. దానికోసమే నేను ఆల్రెడీ వేశాను. అయితే అంటే తెలంగాణలో ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కంటిన్యూగా ఎక్కడైనా కానీ 4 years చదివితే వాళ్ళు ఏమవుతారు నాన్న? లోకల్ అవుతారు. మరి ఏపీలో ఏంటంటే మనకి 2 ఉన్నాయి, SVU OU, SVU AU అనేది 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లలో మళ్ళీ మీకు మారిపోతూ ఉంటాయి. సేమ్ కన్సిడర్డ్, అవునా? సో ఈ SVU ఉంది, AU ఉంది. ఇక్కడ మీరు కూడా లోకల్, SVU లో వాళ్ళు మళ్ళీ AUకి వచ్చి 2 years చదివి, మళ్ళీ AU వాళ్ళు SVUకి వచ్చి 2 years చదివి అలా షిఫ్ట్ అయినా కూడా మీకు లోకల్ నాన్ లోకల్ అనేది చేంజ్ అయితే అవుతుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అవుతారు, మేడం మేము చదివింది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేము ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యి మేము రాసాం కదా, మేము చదివిన ఏరియా ఉండేది మా రెసిడెన్స్ అడ్రస్ ఒకే విధంగా ఉంటది కదా అని అనుకుంటారమ్మా. కానీ ఒక చిన్న లాజిక్ చూడండి, మీరు అక్కడ సర్టిఫికేట్స్ తీసుకెళ్లేటప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్తారు చూడండి. స్టడీ సర్టిఫికేట్స్ మిమ్మల్ని ఏ క్లాస్ నుంచి మిమ్మల్ని అడిగారు? 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ మిమ్మల్ని అడిగారు, అవునా? సో వాళ్ళు 6th క్లాస్ నుంచి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు కదా. అంటే 6th 7th ఎక్కడ చదివారు? మీకు ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్ లో అడ్రస్ అనేది రాసే ఉంటారు కదా, అర్థమవుతుందా? సో మీరు రెసిడెన్స్ అడ్రస్ మాది సేమ్ అక్కడే ఉంది కదా అన్న క్వశ్చన్ కూడా మీరు అరైజ్ చేస్తారు. దానికోసమే నేను మీకు చెప్తుంది. రెసిడెన్స్ అడ్రస్ ఉంది కాదనట్లేదమ్మా, కానీ మీరు చదివినప్పుడు స్టడీ సర్టిఫికేట్ మీకు ఎక్కడైతే ఇస్తారో దాన్ని మీరు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. క్లియర్ అయింది అనుకుంటున్నాను. మా అడ్రస్ అక్కడే ఉంది, మేము ఎక్కడో ఉంటున్నాము, సో మేము లోకలే అవుతాము అన్న క్వశ్చన్స్ కూడా అరైజ్ అవుతాయి. సో దానికోసమే నేనైతే ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే చెప్తున్నాను. సో ఇప్పటి వరకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంటుంది. ఇది మీకు లోకలా నాన్ లోకలా? ఓకే.